హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ప్రజెంట్ అయితే నేను ఒంగోలు బస్ స్టాండ్ అయితే ఉన్నాను. ఒంగోలు బస్ స్టాండ్లో నాకు కొంచెం డిస్టర్బెన్స్ కారణంగా ఒక సైడ్కి వచ్చి అయితే ఇంట్రో అయితే ఇస్తున్నాను. ఈరోజు నేను ఒంగోలు నుంచి కర్నూలుకి అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాను. ఏపీఎస్ఆర్టీసీ ఆల్ట్రా డిలక్స్ బస్సులో. ఈ బస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకైతే ఒంగోలు నుంచి అయితే బయలుదేరుతుంది. కర్నూలు చేరేలోపు ఎర్లీ మార్నింగ్ 4 అయితే అవుతుంది. నాకు టికెట్ కాస్ట్ 481 రూపీస్ అయితే పడింది. నేను అదే బస్సులో బుక్ చేసుకున్నాను. ఒకవేళ మీరు ఏపీఎస్ఆర్టీసీ అఫీషియల్ వెబ్సైట్లో బుక్ చేసుకుంటే మనకు 460 రూపాయలే పడుతుంది. అలాగే ఈ ఒంగోలు నుంచి కర్నూలుకి ప్రతి రోజు 6 సర్వీసెస్ అయితే ఉంటాయి. రాత్రిపూట చూసుకుంటే మీరు ఫస్ట్ బస్సు 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. కర్నూలు చేరేలోపు ఎర్లీ మార్నింగ్ 3 అయితే అవుతుంది. 9 గంటలకి ఆల్ట్రా డిలక్స్ బస్సు ఉంటుంది. వెళ్ళేలోపు చేరుకునేలోపు కర్నూలుకి 4 అవుతుంది. లాస్ట్ బస్ 10 గంటలకైతే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 5కి అయితే చేరుకుంటుంది. సూపర్ లగ్జరీ ఫేర్ కనుక చూసుకుంటే మీరు 480 రూపాయలు అయితే పడుతుంది. మీరు అపీ బస్సులో కానీ పేటీఎంలో బుక్ చేసుకుంటే 500 రూపీస్ అయితే పడుతుంది. కర్నూలు వెళ్ళే బస్సెస్ అన్నీ కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 4లో అయితే వచ్చి ఆగుతాయి. మిగిలిన అన్ని విషయాలన్నీ కూడా బస్సులో ట్రావెల్ చేస్తూ మాట్లాడదాము. హాయ్ వర్స్, దిస్ ఇస్ ప్రవీణ్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఒంగోలు బస్ స్టాండ్ చూడండి. పెద్ద బస్ స్టాండ్ అయితే ఏం కాదు, మన కర్నూలు బస్ స్టాండే చాలా పెద్దది ఒంగోలు కంటే. బస్సెస్ అన్నీ కూడా అక్కడ ఆగిన వ్యూ చూడండి. ఫ్రంట్ నుంచి చూద్దాము. నేను ఫ్రంట్లో మనకు ఎంట్రీ కాగానే బోర్డు అయితే ఉంటుంది, దానికి ఎదురుగా టీవీ ఉంటుంది. నేను టీవీ చూసినా అంటే నాకు ఆపరేట్ పడుతుంది కాబట్టి టీవీ చూపించకుండా అయితే కవర్ అయితే చేస్తాను. సైడ్ నుంచి ఎంట్రీ కాగానే మనకు ఎస్బీఐ ఏటీఎం ఉంటుంది, పక్కనే ఏపీఎస్ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్ అయితే ఉంటుంది. నేను సంక్రాంతి టైంలో బుక్ చేసుకున్నా కాబట్టి నాకైతే అవి బస్లో సీట్స్ అవైలబుల్గా ఉంటే వెంటనే బుక్ చేసినాను. లేదంటే కౌంటర్ దగ్గరికి వెళ్తుండే, ఎందుకంటే 30-40 రూపాయలు సేవ్ అవుతాం మనకి. ఓకే, లోపలికి వచ్చిన తర్వాత బయట యొక్క వ్యూ చూపిస్తాను చూడండి. ఇక్కడ టీవీ ఉంది, అందుకని స్ట్రైట్గా నిలబడి షూట్ అయితే చేయలేదు. లోపలికి ఎంట్రీ కాగానే మనకు ప్లాట్ఫామ్ నెంబర్ 7 అయితే వస్తుంది. మార్కాపురం శ్రీశైలం వెళ్ళే బస్సులు. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 4కి వెళ్తే మన కర్నూలు వెళ్ళే బస్సెస్ అయితే ఉంటాయి. పుట్టపత్రి బస్సెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 5. 4లో కనిగిరి మరియు కర్నూలు వెళ్ళే బస్సెస్ అయితే ఉంటాయి. కర్నూలు ఆదోని వెళ్ళే బస్సెస్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. నాకు తెలిసి అక్కడ పక్కన నిలబడిన సూపర్ లగ్జరీ బస్సు ఆదోని బస్సు ఇది. మన బస్సు అయితే ఆల్ట్రా డిలక్స్ బస్సు అయితే ప్లాట్ఫామ్ పైకి అయితే తీసుకొని వచ్చి పెడుతున్నాడు. అన్ని సీట్స్ అన్ని ఫిల్అప్ అయిపోయినాయి, ఒక్క సీట్ కూడా అయితే ఖాళీ లేదు. 8:40కి బస్సు అయితే తీసుకొని వచ్చి పెట్టినాడు. నేను బుక్ చేసుకుంది సీట్ నెంబర్ 15, విండో సీటే. నా లక్కుది విండో సీట్ వచ్చింది. సీట్స్ ఓకే, ఓవరాల్గా బయట నుంచి బస్ లుక్ అయితే యావరేజ్ ఉన్న, లోపల సీట్స్ మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నాడు. చాలా బాగుంది. నేను లాస్ట్ టైం కర్నూలు నుంచి అవనిగడ్డకి చేసిన జర్నీ. బస్సు సీట్స్ అయితే బ్లాక్ అయిపోయినాయి, అసలు డర్టీ ఉండే బస్ మొత్తం కూడా. ఆ వీడియో నెక్స్ట్ అయితే వస్తుంది, ఆ జర్నీ వ్లాగ్. ఇదే మనం కూర్చునే సీటు. ఏమంటే ఆల్ట్రా డిలక్స్ బస్ మనకు పుష్ బ్యాక్ అనేది ఎక్కువగా ఉండదు. టైం చూస్తే 9కి బయలుదేరిన బస్సు 9:15 అవుతుంది. ఇంకా ప్లాట్ఫామ్ నుంచి అయితే బయటికి తీసుకొచ్చి పెట్టినాడు. ఎందుకంటే ఒక రిజర్వేషన్ ప్యాసింజర్ నెల్లూరు నుంచి వస్తున్నాడంట. అంటే నెల్లూరు నుంచి బుక్ చేసుకోకుండా వాళ్ళ రిలేటివ్ ఉన్నా అని ఒంగోలు నుంచి బుక్ చేసినాడు. ఆ మనిషి కోసం ఆగాల్సి వస్తుంది. ట్రాఫిక్లో ఇరుక్కున్నాడంట. ఏమంటే డ్రైవర్ మంచోడు కాబట్టి మనకు సెట్ అయింది. 9:25కి అయితే అతను వచ్చినాడు. ఏమంటే 25 మినిట్స్ డిలే అయింది. ఏమంటే ప్యాసింజర్లు ఎవరు కూడా సీరియస్ కాలేదు, అది కూడా అతనికి ఒక ప్లస్ పాయింటే. కర్నూలు వెళ్ళే ప్యాసింజర్ కాబట్టి ఇంకా ఏమనలేకపోయినారు మిగతా వాళ్ళు కూడా. లేడీస్ వచ్చేది, లేడీస్ కాబట్టి కొంచెం ఎక్స్క్యూజ్ చేసినారు, ఏజ్డ్ పర్సన్, అందుకు ఏమనలేకపోయినారు అంతా కూడా. ఇక్కడ నుంచి ఒక 300 కిలోమీటర్స్ అయితే మనకు కర్నూలు అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది. యాక్చువల్లీ ఒంగోలుకి అయితే 2 రూట్స్ ఉంటాయి. వయా గిద్దలూరు, నంద్యాల మీదుగా కర్నూలుకి అయితే చేరుకోవచ్చు. ఈ బస్ గిద్దలూరుకి అయితే వెళ్ళదు. వయా పొదిలి, మార్కాపురం, దోర్నాల, ఆత్మకూరు, నందికొట్కూరు మీదుగా కర్నూలుకి అయితే చేరుకుంటుంది. మనకైతే నైట్ కర్నూలు వెళ్ళడానికి అయితే 3 సర్వీసెస్ ఉన్నాయి. ఒకటి సూపర్ లగ్జరీ బస్సు ఆదోని వెళ్ళేది 8 గంటలకైతే బయలుదేరుతుంది. 9 గంటలకి మన బస్సు, ఇంకోటి 10 గంటలకైతే సూపర్ లగ్జరీ బస్సు. రాత్రి 10:30 మనం పొదిలికి అయితే చేరుకున్నాము. 51 కిలోమీటర్లు అయితే ప్రజెంట్ అయితే ట్రావెల్ అయితే చేసినాము. ఒంగోలు నుంచి అయితే సగం మంది ఎక్కినారు రిజర్వేషన్ వాళ్ళు. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా పొదిలి నుంచి అయితే బుక్ అయితే చేసినారు. పొదిలి బస్ స్టాండ్ కూడా ఓకే, బాగానే ఉంది. ప్యాసింజర్లు చూడండి అందరు ఎక్కుతున్నారు.
10:40 మనం పొదిలి నుంచి కూడా బయలుదేరుతున్నాము. నెక్స్ట్ స్టాప్ మార్కాపురం. ఇక్కడ నుంచి మార్కాపురం మనకు 45 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఏ బస్ అది? స్టార్ లైనర్ కనిగిరి డిపో బస్ అనుకుంటా. హైదరాబాద్ అవుతుందేమో, వయా పొదిలి మీద అనుకుంటా, క్లారిటీ అయితే లేదు నాకు కూడా. ఇక్కడ నుంచి చెప్పిన కదా మార్కాపురం 45 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మార్కాపురం నుంచి ఇంకా మనం దోర్నాలకు అయితే ట్రావెల్ చేయాలి. దోర్నాల నుంచి మళ్ళీ మనము ఆత్మకూరు ఇంకా అవన్నీ షూట్ చేయాలి. డైరెక్ట్ కర్నూలుకి అయితే వెళ్తాము. ప్రజెంట్ అయితే మనం మార్కాపురంకి అయితే చేరుకున్నాము రాత్రి 11:40. ప్రజెంట్ అయితే మనం 95 కిలోమీటర్లు అయితే ట్రావెల్ అయితే చేసినాము. పొదిలి నుంచి మార్కాపురంకు డిస్టెన్స్ 45 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ నుంచి రిజర్వేషన్ అయితే ఏం లేదు, జస్ట్ బస్ స్టాండ్లోకి పోయినాము, ఒక 2 మినిట్స్ ఆపినాము, బయలుదేరడమే. ఏమంటే మార్కాపురంలో మనకు ఈ తెలంగాణ బస్సులు ఎక్కువ కలుస్తుంటాయి. ఈ పొదిలి మార్కాపురం మీదనే నిర్మల్ వెళ్ళే బస్సులు కానీ, పామూరు నిర్మల్ కానీ, అదే నిజామాబాద్ వెళ్ళే బస్సెస్, ఆర్మూరు వెళ్ళే బస్సెస్, ఈ పామూరు, వింజమీరు, ఉదయగిరి, తర్వాత చాలా తెలంగాణ బస్సెస్ అయితే ఇక్కడైతే కలుస్తూ ఉంటాయి. టీఎస్ఆర్టీసీ బస్సెస్ చూడండి, అక్కడ హైదరాబాద్ వెళ్ళే బస్సులు అన్నీ కూడా కలుస్తూ ఉంటాయి. ఈ నాకు అర్థం కానిది ఏమంటే ఈ పొదిలి, పామూరు, ఉదయగిరి, తర్వాత వింజమూరు, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ ప్రాంతాలకి తెలంగాణ బస్సులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు పామూరు నుంచి నిర్మల్ చూడండి, దాదాపుగా 15 కిలోమీటర్ల జర్నీ ఉంటుంది. బస్సెస్ ఉన్నాయి. వింజమూరు నుంచి, ఉదయగిరి నుంచి, కోరుట్ల వెళ్ళే బస్సెస్, మేట్పల్లి వెళ్ళే బస్సెస్ కూడా చాలా బస్సెస్ అయితే మనకైతే అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, మార్కాపురం టెంపుల్ బాగుంది. మార్కాపురంలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే వీడియో చూస్తే ఆ టెంపుల్స్ ఏమో కొంచెం చెప్పగలరా? నేనైతే ప్రజెంట్ ఫస్ట్ టైం ఆ టెంపుల్స్ చూడడం. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఏ టెంపుల్లో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నెక్స్ట్ మనం మార్కాపురం నుంచి దోర్నాలకు అయితే ట్రావెల్ అయితే చేయాలి. టైమింగ్ హెవీ అయింది కాబట్టి నేను పండుకోవడమే బెటర్. ఒకవేళ దోర్నాలలో లేస్తే దోర్నాల వ్యూ చూపిస్తాను, లేదా డైరెక్ట్ కర్నూలులోనే. ఎందుకంటే ఫ్రంట్ వెళ్ళి షూట్ చేద్దామంటే పక్కన ప్యాసింజర్లు ఉన్నారు, కంఫర్ట్గా అయితే లేదు, అందుకే నేను షూట్ చేయలేకపోయాను. నిద్రపోయి లేచేలోపే మనమైతే దోర్నాలకైతే చేరుకున్నాము. రాత్రి 12:35. జస్ట్ ఒక ప్యాసింజర్ని దింపినాడు, వెంటనే బయలుదేరుతున్నాడు. ఇంకా నెక్స్ట్ స్టాప్ ఆత్మకూరు. ఇంకా మేబీ నేను ఆత్మకూరు షూట్ చేయలేకపోతాను. ఇప్పటికే రాత్రి నేను కర్నూలు నుంచి అవనిగడ్డకు ట్రావెల్ చేసినాను. ఆ వ్లాగ్లో చెప్తా, దాంట్లో పడిన నేను ఇబ్బందులు అన్నీ కూడా వ్లాగ్లో అయితే చెప్తాను. ప్రజెంట్ అయితే ఈ వ్లాగ్లో చెప్పదలుచుకోలేదు. కానీ ఉన్నంతలో ఈ బస్కి పేరు పెట్టడానికి లేదు, చెప్తున్నా కదా. ఎక్స్ట్రాడినరీ కొడుతున్నాడు బండి అయితే. ½ అన్ అవర్ అక్కడ డిలే అయింది, కానీ మధ్యలో ఎక్కడ కూడా మనకైతే డిలే కాకుండానే తీసుకొని వెళ్తున్నాడు డ్రైవరు. ఇంకోటి, మొత్తం ప్యాసింజర్లందరూ కూడా రిజర్వేషనే, మనకు నాన్ రిజర్వేషన్ వాళ్ళు కూడా ఎవరూ లేరు. మార్కాపురం, పొదిలికి అయితే ఒక్కరు ఎక్కినారు, కానీ మిగతా చోట్ల అంతా కూడా రిజర్వేషన్ వాళ్ళే కవర్ అయితే చేసినారు. పడుకొని లేచేలోపే కర్నూలు అయితే చేరుకున్నాము. ఎర్లీ మార్నింగ్ 4:10 అయితే అవుతుంది. ఏం చేద్దాం, ఇంకా ఆత్మకూరు, నందికొట్కూరు అయితే షూట్ చేయలేకపోయినాను. నైట్ టైం మనం మేలుకోవచ్చులే అనుకుంటాం, కానీ కళ్ళు మనకైతే సహకరించాం కొన్నిసార్లు. ఎందుకంటే నేను అంతకన్నా ముందు రోజు నేను ట్రావెల్ చేసినాను బాగా, ఆ ఎఫెక్ట్. ప్రజెంట్ అయితే మనం మోర్ దగ్గర కూడా చేరుకున్నాము. ఒక 1:20 నిమిషాల్లో, ఇంకా టైం 4:10 15 నిమిషాలు, 4:10 అవుతుంది. ఈ పెయింటింగ్ బాగా నచ్చింది, అందుకే షూట్ చేసినాను. కందనవోలు అని మన కర్నూలు యొక్క పూర్వనామము. అలాగే ఈ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, బాగుంది డిజైన్. ప్రజెంట్ అయితే మనం రాజ్ విహార్ కూడా క్రాస్ చేసి అయితే వెళ్తున్నాము. హోటల్ మౌరియన్ బస్ అయితే డిలే అయితే అయింది, ½ అన్ అవర్ డిలే అయితే నడుస్తుంది. కానీ డిలే అయింది నాకు తెలిసి ఒంగోలు బస్ స్టాండ్లో మెయిన్. తర్వాత మనకి ఘాట్ సెక్షన్ ఉంది దోర్నాల నుంచి ఆత్మకూరుకి, అక్కడ ఎంత స్లో పోతే అంత బెటర్. ఎందుకంటే స్పీడ్ పోతే మనము అంతే స్పీడ్గా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది మిడ్ నైట్ కాబట్టి. హెవీ వెహికల్స్ కూడా వస్తూ ఉంటాయి ఆ రూట్లో, కాబట్టి డ్రైవర్స్ స్లోగా తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 4 కల్లా కర్నూలు చేరుకోవాలి. మహా అయితే ఒక ½ అన్ అవర్ అటు ఇటు అయితే అవుతుంది.
నేనేమనుకున్నా అంటే ఈద్గా నుంచి స్ట్రైట్ వెళ్తుంది అనుకున్నా. ఈద్గా నుంచే వెళ్ళిపోతుంది లెఫ్ట్ తీసుకొని. అంటే ఎంట్రన్స్ మనము ఓల్డ్ ఎంట్రన్స్ చూపిస్తాం కదా, ఆ ఎంట్రన్స్ అయితే కాదు, వేరే ఎంట్రన్స్ ఇక్కడ. మనము దిగేసి అయితే ఇది పార్సల్ దగ్గర అయితే బస్ అయితే ఆపినాడు. మన బస్ అదే. టైం 4:35 అయితే అవుతుంది. బస్ ఒక ½ అవర్ అయితే డిలేగా అయితే నడిచింది. ఓవరాల్గా జర్నీ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ.